లంచాలు తీసుకునేవాడు 1, 2, 3, 4, 5 ఫస్ట్ తీసుకున్నప్పుడు జాగ్రత్త భయంగా తీసుకుంటాడు. రెండోసారికి ఏం అవ్వదులే అని తీసుకుంటాడు. మూడోసారికి ఎవడేం చేస్తాడులే అని తీసుకుంటాడు. అవసరమైతే డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి మనం కూడా బతికేయచ్చు అనుకుంటాడు. అట్లా పెరుగుతుంది. ఎక్కడో దొరుకుతాడు ఏసీబీకి. ఆ తర్వాత ఆస్తులు సీజరు ఇవన్నీ నడుస్తున్నాయి. చివరికి వాళ్ళ ఉద్యోగాలు పోవడాలు, కోర్టులు, ట్రిబ్యునల్స్ నానా సంకలనం నాకాల్సి వస్తుంది. దీంతో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నారన్నమాట. ఇప్పుడు ఒకటి దొరికినటువంటి ఇష్యూ ఏంటంటే ఎటువంటి పని చేయకుండానో అధికారి భార్య 2 సంస్థల నుంచి 37 లక్షల జీతం పొందింది. రాజస్థాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నట్టు రాజ్కామ్ ఇన్ఫో సర్వీసెస్లో ఐటీ విభాగం జాయింట్ డైరెక్టర్గా ప్రద్యుమ్న దీక్షిత్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఓరియన్ ప్రో సొల్యూషన్స్ ట్రీజన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ అని 2 సంస్థలు ప్రభుత్వ టెండర్లు వచ్చేలా చేశారు. ఇందుకు బదులుగా తన భార్య పూనం దీక్షిత్ని ఉద్యోగిగా నియమించుకోవాలని షరతు పెట్టారు. అంగీకరించిన ఆ సంస్థలు 2019 జనవరి 2020 సెప్టెంబర్ మధ్య పూనంకు 37 లక్షలు చెల్లించినాయి. ఆసక్తికరం ఏంటంటే ఆ 2 ఏళ్లలో ఒక్కరోజు కూడా ఆ కంపెనీకి వెళ్ళలేదు. పైగా ఆమె హాజరైన కంపెనీలు సమర్పించిన నకిలీ హాజరు నివేదికలు స్వయంగా ప్రద్యుమ్న దీక్షిత్ ఆమోదం తెలపడం విశేషం. ఇందుకు సంబంధించి వ్యక్తి రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అంటే వాళ్ళ ఆవిడకి అక్కడ జాబ్ ఉంది కాబట్టి ఆ జాబ్ ప్రకారం ఆవిడకి జీతం ఇస్తున్నట్టు రికార్డులో ఉంటుంది. ఈయన అది లంచం అనమాట తీసుకోవడం. అంటే లంచానికి కొత్త మోడల్స్ ఎత్తుకుతున్నారనమాట.